Hey guys, welcome back to my YouTube channel Study Space. I hope you are all doing good. సో ఈ రోజు మన వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్ కాదులే కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఏదో ఒక పాయింట్లో మనకి క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది. దట్ ఈస్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో మనం చాలా ఇంటర్వ్యూస్కి ఆర్ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి ఆర్ కొత్త వాళ్ళని కలిసినప్పుడు మన గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మన గురించి ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం డిఫరెంట్ వేస్లో మనం అడగడం జరుగుతుంది. లైక్ క్యాన్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ యూ, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడం జరుగుతుంది. సో ఏ క్వశ్చన్ అడిగినా మనం ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఒక ప్రాపర్ ఫార్మాట్లో అండ్ మంచి కాన్ఫిడెన్స్గా మనం చెప్తే ఇట్ విల్ బి గుడ్. సో మనం స్ట్రక్చర్డ్ ఫార్మాట్ గురించి ఎలా చెప్పాలి, ఒక ఫ్లో ఎలా ఉంటుంది అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ టైప్స్ ఉంటాయి. లైక్ టైప్స్ ఎందుకు అన్నానంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లెంత్ అనేది సిచ్యువేషన్ బట్టి వేరీ అవుతుంది. లైక్ ఎవరైనా మన క్విక్ ఇంట్రో అడిగితే మనం ఒక 30 to 45 seconds అలా ఆ టైం పీరియడ్లో మనం మన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ కొన్ని మోడరేట్లో అడుగుతారు. లైక్ ఐ థింక్ జాబ్ ఇంటర్వ్యూస్ 90 to 100 seconds. జాబ్ ఇంటర్వ్యూస్కి 90 to 100 seconds లోపు మన గురించి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే ఇట్ విల్ బి ఫైన్. ఎవరన్నా బ్రీఫ్గా అడిగితే అప్పుడు మనం 2 to 3 minutes వరకు మన గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది కావాలి కదా. సో ఈరోజు నేను ఆ ప్రాపర్ స్ట్రక్చర్ అనేది మీకు ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, ఫ్లో అనేది ఎలా ఉండాలంటే ఈ స్ట్రక్చర్ ఫాలో అయిపోండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్ మన గురించి మన నేమ్, మన లొకేషన్, క్వాలిఫికేషన్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ పర్సనాలిటీ ట్రేట్స్, హాబీస్, స్ట్రెంగ్స్, గోల్స్, అచీవ్మెంట్స్. ఇలా ఈ ఫార్మాట్లో మనం చెప్తే it will be clean and it will be perfect to know about us. Next, so మనం ఫస్ట్ థింగ్ నేమ్ అన్నాం కదా. నేమ్ మనం ఎలా స్టార్ట్ చేయాలంటే ఐ యామ్ ఆర్ యామ్ అని చెప్పి మీ పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇలా. అండ్ మీ నేమ్ చెప్పగానే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో హెచ్ఆర్ నేను అడిగిన మా ఫ్రెండ్స్కి ఆర్ నాకు తెలిసిన సర్కిల్లో హెచ్ఆర్ మన మీనింగ్ నేమ్ అడుగుతున్నారంట. సో ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ నో యువర్ మీనింగ్ నేమ్. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి మీ నేటివ్ ప్లేస్ గురించి మీరు ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఫ్రమ్ సంథింగ్ ఏ ప్లేస్ కాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ సంగారెడ్డి ఇలా చెప్పకుండా ఐఎమ్ ఫ్రమ్ సంగారెడ్డి విచ్ ఈస్ ఫేమస్ ఫర్, అంటే ఏదైనా ఫేమస్ మీ లొకేషన్కి ఉన్న ఫేమస్ థింగ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్ మైట్ బి ఫుడ్ ఆర్ ప్లేస్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎనీ టాప్ ఎంఎన్సీ కంపెనీస్. ఇలా చెప్తే ఇట్ విల్ బి మోర్ ఇంప్రెసివ్. సో ఇది లొకేషన్ గురించి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ మనం ఎలా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ మీ పాస్ట్ కంపెనీ గురించి చెప్పండి. లైక్ ఐ వర్క్ డెట్ ఇలా క్వాలిఫికేషన్ చెప్పండి. నెక్స్ట్ మీరు ప్రజెంట్ మీరు గ్రాడ్యుయేట్ అయితే మీ కరెంట్లీ చదువుతున్న దాని గురించి ఆర్ మీ హైయెస్ట్ డిగ్రీ గురించి మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ మై బీటెక్ ఇలా స్టార్ట్ చేయండి. ఆర్ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇలా మీరు మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. అండ్ మీ సిజిపిఏ మెన్షన్ చేయవచ్చా లేదా అని చాలా మంది అడిగారు. సో సిజిపిఏ మెన్షన్ చేయడం 7 above ఉంటే మెన్షన్ చేయడం ఇట్ విల్ బి ఫైన్. ఆర్ 7 below ఉంటే ఐ వోంట్ ప్రిఫర్ ఆర్ రికమెండ్ టు యూ టు మెన్షన్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎప్పుడు మనం ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. లైక్ మీ ఫాదర్, మీ మదర్, మీ పేరెంట్స్ ప్రొఫెషన్స్ గురించి చెప్పండి. లైక్ మై ఫాదర్ మిస్టర్ your father name and he's an employee ఇలా చెప్పండి. మీ మదర్ నేమ్ చెప్పి షీఈ్ అ డొమెస్టిక్ ఇంజనీర్ అనేది ఒక కీవర్డ్. డొమెస్టిక్ ఇంజనీర్ అంటే ఏం లేదు, షీ టేక్ కేర్స్ ఆఫ్ అవర్ హోమ్ అలా మీరు చెప్పొచ్చు. అండ్ మీకు ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటాయి లైక్ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అంటే మై యంగర్ ఆర్ ఎల్డర్ బ్రదర్. యంగర్ అంటే మనకన్నా చిన్నవాళ్ళు, ఎల్డర్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు అలా మెన్షన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ ఎవరైనా వర్క్ చేస్తున్నారు అని చెప్పండి. ఎవరైనా చదువుతున్నారంటే హీస్ స్టిల్ స్టడీయింగ్ అలా మెన్షన్ చేయండి మీ ఫ్యామిలీ డీటెయిల్స్లో. నెక్స్ట్ పర్సనాలిటీ ట్రేట్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక మన యూనిక్నెస్ అనేది పోర్ట్రేట్ చేస్తుంది. లైక్ మన బిహేవియర్ కానీ మన ఎమోషన్స్ కానీ ఇలాంటివి మన పర్సనల్ ట్రేట్ని పోర్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ హాబీస్ అంటే ఏంటి అంటే మన ఫ్రీ టైంలో మన ఇంట్రెస్ట్ ఆర్ మనకు నచ్చిన పని చేయడాన్ని మన హాబీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది రీడింగ్ బుక్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, ఇలా మనం చెప్పొచ్చు. హాబీస్ అనేవి ఏంటి అంటే మన పర్సనల్ గ్రోత్కి అండ్ రిలాక్సేషన్కి మన క్రియేటివిటీకి హెల్ప్ అయ్యేటట్టు మనం ఎక్స్ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించాలి. పర్సనాలిటీ ట్రేట్స్ అంటే మన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. హాబీస్ అనేది మన ఇంట్రెస్ట్ని, మన ఫ్రీ టైంలో మనం ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో దాన్ని పోర్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెంగ్స్ అంటే ఏం లేదు, మన పొటెన్షియల్ని చూపిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, నీకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే అదొక నీ ఒక పొటెన్షియల్, అది నీ స్ట్రెంగ్త్. అది నెక్స్ట్ నువ్వు ఒక ఏం చెప్పొచ్చు, ఇంకా నువ్వు ఒక టీమ్ ప్లేయర్ అంటే అది చెప్పొచ్చు. నీ టీం నుంచి నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, నీ టీంతో నువ్వు అడాప్ట్ అయిపోతావు, అదొక నీకు స్ట్రెంగ్త్. అండ్ నీ క్రియేటివిటీ, నీ ఇలాంటివి నీ స్ట్రెంగ్త్. ఇవన్నీ నీ క్రియేటివిటీ, నీ రిసైలెన్స్, అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఇవన్నిటిని పోర్ట్రేట్ చేస్తుంది నీ స్ట్రెంగ్త్స్. నెక్స్ట్ గోల్స్లో మనకి షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. సో గోల్స్లో మనకి పర్సనల్ గోల్, ప్రొఫెషనల్ గోల్, బోత్ గోల్స్ ఉంటాయి. ఐ ప్రిఫర్ టు మెన్షన్ ప్రొఫెషనల్ గోల్స్ బికాస్ మీరు ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు మీ ప్రొఫెషనల్గా ఉండడం ఇట్స్ ఫైన్. మీ పర్సనల్ గోల్స్ చెప్పడం కన్నా మీ ప్రొఫెషనల్ గోల్స్ చెప్పడం ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో షార్ట్ టర్మ్ గోల్లో వచ్చేసరికి ఏదైనా స్కిల్ గురించి చెప్పండి. లైక్ ఏదైనా న్యూ టెక్నాలజీ గురించి మీరు స్టడీ చేస్తున్నట్టు, దాని గురించి నేర్చుకుంటున్నట్టు ఆ గోల్ని మీరు మెన్షన్ చేయండి. లాంగ్ టర్మ్ గోల్ అంటే మీ కెరియర్ అంబిషన్, లైక్ కంపెనీలో మీరు 5 years తర్వాత ఎక్కడ ఉంటున్నారు, అలాంటి గోల్స్, దాని గురించి మెన్షన్ చేయండి. నెక్స్ట్ అచీవ్మెంట్స్లో మనం టెక్ అండ్ నాన్ టెక్ బోత్ కేటగిరీస్ని మనం చెప్పొచ్చు. ఇవి మన పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్, ఎనీథింగ్ ఇవన్నీ చెప్పొచ్చు. లైక్ ప్రొఫెషనల్ వచ్చేసరికి మీ ఏదైనా స్కూల్ ఆర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏదైనా హ్యాకథాన్ అటెండ్ అయ్యారు, అక్కడ ఏదైనా ప్రైజ్ గెలిచారు అనుకోండి, ఆ ప్రైజ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. సో దాన్ని మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూలో. అండ్ పర్సనల్ వచ్చేసరికి మీరు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ ఆర్ సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారు, అక్కడ మీరు ఏదైనా ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ ప్రైజ్ గెలిస్తే ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసి ఇలా గెలిచానని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీ సెల్ఫ్ ప్రొడక్షన్లో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఐ ప్రిఫర్ ఇఫ్ మీరు చెప్తే ఇట్ షుడ్ బి షార్ట్ అండ్ క్రిస్ప్. లైక్ ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి అండ్ దాని యూసేజ్ చెప్పండి. బికాస్ ప్రాజెక్ట్ గురించి ఒక డీప్గా డిస్కస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ మైట్ బి అనదర్ క్వశ్చన్ ఫర్ యూ. సో ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఒక స్పెసిఫిక్గా అడిగితే ఫస్ట్ మీ ప్రాజెక్ట్ పేరు చెప్పండి, లైక్ టైటిల్. మీ ప్రాజెక్ట్ ఉన్న టైటిల్ నేమ్ చెప్పండి. నెక్స్ట్ దాని బేసిక్ డిస్క్రిప్షన్ అంటే ప్రాజెక్ట్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, 2-3 లైన్స్లో చెప్పండి. నెక్స్ట్ టూల్స్ అండ్ మెథడ్స్ అంటే మీరు వాడిన టెక్నాలజీస్, లైక్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అవ్వచ్చు, ఏదైనా గూగుల్ ఏపీఐ మ్యాప్స్ అందులో వాడితే అది చెప్పొచ్చు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ, మీ హోల్ ప్రాజెక్ట్లో ఒకవేళ అది టీమ్ ప్రాజెక్ట్ అయితే ఆ టీమ్ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, మీరు ఆ ప్రాజెక్ట్లో అది డెవలప్ చేయడానికి మీరేం ఇంప్లిమెంట్ చేస్తారు, మీరేం హెల్ప్ చేస్తారు ఆ ప్రాజెక్ట్కి అనేది మీరు చెప్పాలి. సో మనం మొత్తం ఈ వీడియో టోటల్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ అండ్ దాని గురించి తెలుసుకుందాం సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు చూడండి, గ్రీటింగ్తో స్టార్ట్ చేయాలి. లైక్ ఇట్ మైట్ బి గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్, ఇలాంటి గ్రీటింగ్స్తో స్టార్ట్ చేయండి బేస్డ్ ఆన్ ద టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నాను, ఐ ఆమ్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ తీసుకుంటా. ఐ ఆమ్ రేవంత్ రెడ్డి. ఐ బిలాంగ్ టు ఏ ప్లేస్ కాల్డ్ సంగారెడ్డి ఫ్రమ్ తెలంగాణ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ హెరిటేజ్ జైల్ మ్యూజియం అని దాని గురించి చెప్పాను. నెక్స్ట్ ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ 4th year బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ సో అండ్ సో కాలేజ్ విత్ అగ్రిగేట్ ఆఫ్ 7.5 CGPA. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి వచ్చేసరికి ఐ కమ్ ఫ్రమ్ ఏ క్లోజ్ నెట్ ఫ్యామిలీ ఆఫ్ 4 members. మై ఫాదర్ your ఫాదర్ నేమ్ చెప్పండి, ఈజ్ అన్ ఎంప్లాయ్. నెక్స్ట్ మై మదర్ మీ మదర్ నేమ్ చెప్పండి, ఈజ్ అ డొమెస్టిక్ ఇంజనీర్, షీ టేక్ కేర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇఫ్ మీ మదర్ ఏదో వర్కింగ్ అయితే మీ మదర్ ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషన్ గురించి మెన్షన్ చేయండి. My elder brother or my younger brother or my elder sister or my younger sister ఇలా మెన్షన్ చేసి who is currently pursuing his master's computer science at Missouri University in USA. సో ఇలాంటి మీరు మెన్షన్ చేస్తే మీ ఫ్యామిలీ గురించి షార్ట్ అండ్ క్రిప్స్గా ఇంటర్వ్యూకి చెప్పొచ్చు. నెక్స్ట్ పర్సనాలిటీ ట్రైట్స్. ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే ఆఫ్టర్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ తర్వాత యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ పర్సన్. Though many negative things happened in my life, I always look at the brighter side. This helps me to be balanced in my life. ఇక్కడ ఏమంటున్నాం, నువ్వు ఒక ఆప్టమిస్టిక్ పర్సన్ అంటున్నావు. నెక్స్ట్ ఏమంటున్నావు, దో మెనీ నెగిటివ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నీ లైఫ్లో చాలా నెగిటివ్ థింగ్స్ అయినా సరే నువ్వు ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. ఆ నెగిటివ్ థింగ్స్ కాకుండా నువ్వు అందులో నుంచి ఒక పాజిటివ్ పాత్ని చూస్ చేసుకున్నావు అని చెప్తున్నావు. సో ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నీ లైఫ్లో ఎన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే నువ్వు అందులో నుంచి పాజిటివ్ తీసుకొని నువ్వు నీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అని చెప్తున్నావు. సో ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఐఎమ్ వెరీ క్యూరియస్.
క్యూరియాసిటీ ఈజ్ మై మోటివేషన్. వెనెవర్ ఐ సీ థింగ్స్ విచ్ ఐ డోంట్ నో, దిస్ క్యూరియాసిటీ హెల్ప్స్ మీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ థింగ్ ఇన్ మై డైలీ రొటీన్. సో ఇక్కడ ఏం చెప్తున్నావు, ఐఎమ్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అంటున్నావు. క్యూరియస్ అంటే ఏంటి, నువ్వు ఏదైనా విషయాన్ని తెలుసుకోవడంలో నీకు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నావు. క్యూరియాసిటీ ఈజ్ మై మోటివేషన్. ఇది నీ మోటివేషన్ అంటున్నావు. దేనికి, నీకు ఏదైనా విషయం తెలియనప్పుడు దాని గురించి తెలుసుకోవాలని నేను మోటివేట్ చేస్తుంది అని చెప్తున్నావు. సో ఇది తెలుసుకొని నీ లైఫ్లో నువ్వు ఇంప్లిమెంట్ చేసి నీ డైలీ రొటీన్లో వాడతావని చెప్తున్నావు. దీస్ టూ అట్రిబ్యూట్స్ హ్యావ్ లీవ్డ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ మై పర్సనల్ గ్రోత్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే పర్సనాలిటీ ట్రేట్స్ అనేది మొత్తం నువ్వు నీ ప్రొఫెషనల్ సెట్టింగ్ గురించి చెప్పావు. సో ఇవి ఒక బేస్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ని క్రియేట్ చేస్తే నీ పర్సనల్ గ్రోత్ కోసం అని చెప్తున్నావు. సో ఇట్ విల్ బి సో ఇది ఈ పర్సనాలిటీ ట్రేట్స్ ఎగ్జాంపుల్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేయాలనుకుంటే నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో, వెల్ టు యాడ్ వెయిట్ ఇన్ మై ప్రొఫైల్ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ 4 ప్రాజెక్ట్స్ చెప్పి ఈ షార్ట్గా చెప్పేసి, ఇది నేను లాంగ్గా రాశాను ఫర్ బ్రీఫ్గా. I have developed a front-end tourism website by using HTML, CSS and JavaScript, where I worked on developing front-end design for an engaging user experience. సో ఇక్కడ ఏం చెప్తున్నావు, ఫ్రంట్-ఎండ్ టూరిజం వెబ్సైట్ ఒక టైటిల్ ఇచ్చావు, యూజింగ్ HTML, CSS and JavaScript. నీ టూల్స్ అండ్ మెథడ్స్ని ఇక్కడ మెన్షన్ చేసావు. వేర్ ఐ వర్క్డ్ ఆన్ డెవలపింగ్ ఫ్రంట్-ఎండ్ డిజైన్. నువ్వు నీ రోల్ మెన్షన్ చేస్తున్నావు. నువ్వు ఆ ప్రాజెక్ట్లో ఏ రోల్ని తీసుకున్నావు అని చెప్తున్నావు. డెవలపింగ్ ఫ్రంట్-ఎండ్ డిజైన్, ఇది నీ రోల్ ఫర్ అన్ ఎంగేజింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో దీనివల్ల ఏంటిదంటే, టోటల్గా ప్రాజెక్ట్ వల్ల ఏంటిదంటే ఒక యూజర్కి ఎంగేజింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తావు అని చెప్తున్నావు. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి, ఐ డెవలప్డ్ అన్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఫర్ ప్రెడిక్టింగ్ ద ఐడియల్ క్రికెట్ టీమ్ బేస్డ్ ఆన్ రీసెంట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ యూజింగ్ పవర్ BI. ఇక్కడ ఏం చెప్తున్నావు, ఐ డెవలప్డ్ అన్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ ఫర్ ప్రెడిక్టింగ్ ద ఐడియల్ క్రికెట్ టీమ్ 11. ఐడియల్ క్రికెట్ టీమ్ 11 అనేది నీ టైటిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నావు, యూజింగ్ పవర్ BI అన్నావు. సో ఏ టూల్ వాడుతున్నావు అనేది కూడా చెప్పావు, యూజింగ్ పవర్ BI. ఇన్ దిస్ ప్రాజెక్ట్ మై రోల్ ఈజ్ టు డాటా ప్రాసెసింగ్ యూజింగ్ పవర్ క్వైరీ. పవర్ క్వైరీ అనే టూల్ యూజ్ చేసి నువ్వు ఒక డాటా ప్రాసెసింగ్ మెథడ్ అనేది ఇక్కడ వాడావని చెప్తున్నావు. నీ రోల్ అదేం చెప్తున్నావు ఈ ప్రాజెక్ట్లో. నెక్స్ట్, డెవలప్డ్ ఇన్సైట్ఫుల్ డాష్బోర్డ్స్ టు కంపేర్ ప్లేయర్ స్టాటిస్టిక్స్. దాంతోపాటు నువ్వు ఒక ఇన్సైట్ఫుల్ డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేస్తావు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసావు. అండ్ అప్లైడ్ ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ ఫర్ టీమ్ సెలెక్షన్. అంటే టీమ్ సెలెక్షన్ కోసం కొన్ని అనాలిసిస్ ఉంటాయి, లైక్ కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేసావని ఇక్కడ మెన్షన్ చేసావు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్స్, నీ స్ట్రెంగ్స్ గురించి చెప్తున్నావు. ఐఎమ్ అడాప్టబుల్, ఐ మౌల్డ్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు ద గివెన్ టాస్క్ ఆర్ ఛాలెంజ్, యాజ్ ఐ బిలీవ్ దట్ చేంజ్ ఇస్ లైఫ్ అండ్ స్టేనేషన్ ఈస్ డెత్. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నావు, నీ స్ట్రెంగ్త్ చెప్తున్నావు. ఐఎమ్ అడాప్టబుల్, నువ్వు ఒక అడాప్టబుల్ పర్సన్ అని చెప్తున్నావు. ఐ మౌల్డ్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు ద గివెన్ టాస్క్ ఆర్ ఛాలెంజ్. నీకు వచ్చిన టాస్క్ ఆర్ ఛాలెంజ్ బట్టి నిన్ను మార్చుకుంటావు అని ఇక్కడ మెన్షన్ చేసావు. ఇక్కడ లాస్ట్లో ఒక కొటేషన్ మెన్షన్ చేసావు, లైక్ చేంజ్ ఇస్ లైఫ్ అండ్ స్టేనేషన్ ఇస్ డెత్. స్టేనేషన్ అంటే ఏం లేదు, ఆగిపోవడం. సో చేంజ్ ఇస్ లైఫ్ అండ్ స్టేనేషన్, ఇక్కడ కొటేషన్ మెన్షన్ చేసి చెప్పడం వల్ల ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఇన్ అన్ ఫర్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంటర్వ్యూ. నెక్స్ట్, ఇంకొక స్ట్రెంత్ గురించి మెన్షన్ చేసావు. అండ్ ఐ ఎస్టాబ్లిష్ గ్రూప్ డైనమిక్స్ విత్ ఇన్ అ టీమ్, ఇట్ ఎన్హాన్సెస్ ద టీమ్ అబిలిటీ టు వర్క్ అండ్ ఇట్స్ ప్రొడక్టివిటీ, ఇట్ ఆల్సో బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ విత్ ద టీమ్. ఇక్కడ ఏం చెప్తున్నావు, ఎస్టాబ్లిష్ గ్రూప్ డైనమిక్స్ విత్ ఇన్ అ టీమ్. అంటే ఒక టీంలో నీకు ఒక గ్రూప్గా నువ్వు వర్క్ చేస్తావని చెప్తున్నావు. ఇట్ ఎన్హాన్సెస్ ద టీమ్ అబిలిటీ, అంటే అట్లా వర్క్ చేయడం వల్ల నీ టీమ్ ఎబిలిటీ వర్క్ ఆర్ టీమ్ వర్క్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎన్హాన్స్ అయిందని చెప్తున్నావు. సో దట్ దీనివల్ల నీకు ఏమొచ్చింది అని కూడా మెన్షన్ చేస్తావు, లైక్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అనేది నీకు ఒక డెవలప్ అయింది అని ఇక్కడ మెన్షన్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసరికి హాబీస్ అంటే, ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లవ్ టు డాన్స్, ఇట్ హెల్ప్స్ మీ టు స్టే యాక్టివ్ అండ్ రీఛార్జ్ మీ మెంటలీ, ఇట్ ఆల్సో హెల్ప్స్ మీ టు ఫోకస్ అండ్ కీప్స్ మీ ఎనర్జెటిక్, విచ్ పాజిటివ్లీ ఇంపాక్ట్స్ మై ప్రొడక్టివిటీ ఇన్ అ ప్రొఫెషనల్ సెట్టింగ్. సో ఇక్కడ నీ హాబీస్ గురించి మెన్షన్ చేసి అది నీ ప్రొఫెషనల్ అండ్ నీ ప్రొడక్టివిటీని ఎలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని మెన్షన్ చేస్తావు. నెక్స్ట్, I recently explored a new hobby of reading books. Whenever I read a book, I get to travel to a new world and I can create imaginary characters, and this contributes to my innovative and imaginary skills. సో ఇక్కడ కూడా అంతే, నీ క్రియేటివిటీ అండ్ నీ ఇమాజినరీ స్కిల్స్ని నువ్వు ఇంపాక్ట్ చేస్తున్నావు, ఒక పాజిటివ్ వేలో ఇంపాక్ట్ చేసి డెవలప్ చేసుకుంటున్నావు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తావు. సో ఇట్ విల్ బి గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అచీవ్మెంట్స్.
I've been awarded second prize for developing the VR project virtual home tour at a 24 hours Metaloop hackathon held at MLRIT at by Deep Technologies అని చెప్తున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నావు, నీకు ఒక సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్నావు ఫర్ డెవలపింగ్ అ విఆర్ ప్రాజెక్ట్ ఎట్ 24 hours హ్యాకథాన్. ఇక్కడ నువ్వేం చెప్పావు, నీకు ఒక ప్రైజ్ వచ్చింది, అదొక ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేసావు, దేనికి వచ్చింది, ఒక విఆర్ ప్రాజెక్ట్కి వచ్చిందని చెప్పావు. ఇట్స్ 24 hours హ్యాకథాన్ ఎట్ హెల్డ్ ఎట్ MLRIT. ఇక్కడ నీకు వచ్చిన ప్రైజ్ అండ్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ అండ్ ఒక లొకేషన్ అండ్ హ్యాకథాన్ ఎలా జరిగింది, లైక్ హ్యాకథాన్ ఫార్మేట్ ఏంటి అని మెన్షన్ చేసావు. నెక్స్ట్, I have been appointed as NSS Vice President for my college NSS unit for actively organizing the events by coordinating with fellow volunteers. లైక్ నీకు మీ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ యూనిట్కి నువ్వు ఒక వైస్ ప్రెసిడెంట్ లాగా నేను అపాయింట్ చేశారు బికాజ్ నువ్వు ఒక యాక్టివ్గా ఉండి ఆర్గనైజేషన్స్ అనేది ఆర్ మీటింగ్స్ అనేది ఆర్ యాక్టివిటీస్ అనేది నువ్వు కండక్ట్ చేసావు. సో దట్ నిన్ను ఆ యాక్టివిటీ నువ్వు యాక్టివ్ ఉన్నావు కాబట్టి నిన్ను ఎన్ఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారని నువ్వు పోర్ట్రేట్ చేసుకుంటున్నావు. నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎలా చెప్పేసి అంటే, దట్స్ అ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఐ లవ్ టు డిస్కస్ హౌ మై ఎక్స్పీరియన్స్ అలైన్స్ విత్ ద రోల్ అండ్ ఎక్స్ప్లోర్ హౌ I can contribute to the organization. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎలా చెప్పాలంటే, దట్స్ అ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఐ లవ్ టు డిస్కస్ హౌ మై ఎక్స్పీరియన్స్ అలైన్స్ విత్ ద రోల్ అండ్ ఎక్స్ప్లోర్ హౌ ఐ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్. సో ఇందాక మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎగ్జాంపుల్ అనేది చూసాం కదా, ఎలా చెప్పాలి అని. నేను కూడా ఒక ఇంట్రడక్షన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో ఈ ఇంట్రడక్షన్ అనేది మీరు వాడితే మీకు ఈజీ అవుతుంది. సో ఇవన్నీ ఒక PDF ఫార్మాట్లో చేసి కింద ఒక డ్రైవ్ లింక్ ఇచ్చా, అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో నౌ. సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని కొంచెం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మాకు కూడా కొంచెం బూస్ట్ దొరుకుతుంది చేయడానికి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు గివ్ మోర్ వీడియోస్. So that's all for now. Keep learning and keep growing. Thank you.